కాకినాడ జిల్లా సమీక్ష సమావేశం బుధవారం కలెక్టరేట్లో వేడిగా జరిగింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాలోని సమస్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు విమర్శనాస్త్రాలు సంధించారు. తాము అధికార పార్టీ అన్న విషయాన్ని మర్చిపోయి సమస్యలు ఎక్కుపెట్టారు. ఎమ్మెల్యేలు సమస్యలు ప్రస్తావించడంతో మీడియాను అనుమతించకుండా ఎన్ కెమెరా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో కరెంటు సమస్యలు ఉన్న విషయాన్ని ఎమ్మెల్యేలు ప్రస్తావించారని, వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా సాగునీటిపై కూడా ఆరోపణలు వచ్చాయని, దేనిని ప్రక్షాళన చేస్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ 10 లక్షల కోట్లు అప్పు పెట్టి వెళ్లిపోవడంతో రాష్ట్రం దివాలా తీసింది అన్నారు. వైసీపీపై మంత్రి నారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. సమావేశంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధికారులు, కలెక్టర్ పాల్గొన్నారు. వచ్చేదిగా చేయమని ఇన్ టైంలో అంటే డిలే కాకుండా దాని మీద డిస్కస్ చేశారు. అదేవిధంగా హౌసెస్, అర్బన్ అండ్ రూరల్ హౌసెస్ అంటే గత ప్రభుత్వం ఈ యొక్క హౌసెస్ని చాలా అవకతవకలు చేసింది. ఇవాళ నేను పుట్టాపురంలో యాక్చువల్గా తిరిగితే ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరు హౌసే అడిగారు. సార్ మాకు పట్టా ఇచ్చారు, పట్టాని ఇచ్చారు, ఇల్లు ఇవ్వలేదు. ఏమో నీ స్థలం చూసామంటే నేను స్థలం చూడలేదు. ఆఖరాకి ఇవాళ డిస్కషన్లో ప్రజాప్రతినిధులు చెప్పింది ఏంటంటే వాళ్ళు దొంగ పట్టాలు కూడా ఇచ్చేశారు సార్, ప్రింట్ చేసి ఇచ్చేశారు. వాటిలన్నింటినీ స్క్రూటినీ ఇచ్చేసి ప్రాపర్గా చేయకుంటే ప్రజలు ఇబ్బంది పడతారంటే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అయితే మళ్ళా కలెక్టర్ గారు ఎమ్మెల్యేలు కూర్చొని దాని మీద ఫస్ట్ ఒక డిస్కషన్ చేస్తామని నిర్ణయించుకున్నారు. కాన్స్టిట్యున్సీ వైజ్ డిస్కస్ చేసి ఎవరికి అన్యాయం జరగకుండా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉన్నారు, ప్రతి ఒక్కరికి హౌస్ ఇవ్వాలి. అందుకని రూరల్లో అయితే 3 సెంట్లు, అర్బన్లో అయితే 2 సెంట్లు, వీలైనంత వరకు టిట్కో హౌస్ లాంటివి కట్టడం అనేది. ఎందుకంటే టిట్కో హౌస్ని 2014-19లో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పింది ఒకటే, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి కట్టమన్నారు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని. అందుకని చక్కటి హౌసెస్ 7 లక్షలు శాంక్షన్ చేసాం. 5 లక్షలకు వర్క్ టేకాఫ్ అయిపోయినాయి. గత ప్రభుత్వం అందులో 2,61,000 కుదించింది. కానీ అవన్నీ చేసినట్టు చేయలే, మేము చేసినవే పైపోయినట్టు చేసి రంగులు మార్చారు. టెండర్లు కూడా ఇవ్వకుండా రంగులు మార్చారు. చక్కటి రంగులు వేసాం మేము, తెలుగుదేశం రంగులు వేయలా. అన్నిట్లో అన్ని జిల్లాల్లో ఒకే రంగులు వేయలా. జిల్లా వైజు, లేఅవుట్ వైజు రకరకాల మల్టీ కలర్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఎలా వేస్తారో అలాంటి రంగులు చేసి ప్రజాప్రతినిధులకు ఇచ్చి ఎమ్మెల్యేలు సలహాలు తీసుకుని వేసాం. అట్లాంటి రంగులు ఎందుకు మార్చేశారో తెలియదు. టెండర్ లేదొట్టి, ఆ కాంట్రాక్టర్ లవోదిమ కొట్టుకుంటున్నారు. ఇలా అనేకమైన అవకతవకలు చేశారు. ఇల్లు లేకుండానే, ఇల్లు కట్టకుండానే బెనిఫిషియర్స్ మీద బ్యాంక్ లోన్ రైజ్ చేశారు. ఈఎంఐ కట్టమని బ్యాంక్ వాళ్ళు రచ్చా, వాళ్ళ అకౌంట్స్ ఎన్పి అయిపోయినాయి. మళ్ళీ ఫర్దర్ లోన్స్ పోతే బ్యాంకులు గవర్నమెంట్ కూడా ఇవ్వమన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇల్లు ఇవ్వకుండా బ్యాంకు లోన్ రైజ్ చేసింది. అంటే 140 కోట్లు ఎన్పి అయితే రాష్ట్ర ప్రభుత్వం మన కట్టింది. ముఖ్యమంత్రి గారు మీరు కట్టేయండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు, గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి ప్రజలు ఇబ్బంది పడకూడదు అంటే ఆ 140 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. అయితే ఏదేమైనప్పటికీ ఈ యొక్క డిసెంబర్ లోపల 430, 365 కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ డైరెక్షన్లో ముందుకు పోతున్నాం. అదేవిధంగా రూరల్లో ఏదైతే హౌసెస్ ఉన్నాయో రూరల్ హౌసెస్ కూడా ఏదైతే 1 సెంటు గతంలో ఇచ్చినా దానికి ప్రాపర్గా చేయలే. ల్యాండ్స్ అన్నీ లో లయింగ్లో ఉన్నాయని యాక్చువల్గా ఇవాళ ప్రజాప్రతినిధులు మెజారిటీ చెప్పారు. అవి కట్టడానికి వాటిని పైకి లెవెల్ లేపాలని. కొన్ని దగ్గరలో అయితే అసలు గ్యాస్ పైప్ లైన్లు ఉండే ఏరియాలో ఇచ్చారు, అక్కడికి ఎవరు పోవట్లేదు. అలాంటి అనేక సమస్యలు చెప్పారు. ఏదేమైనప్పటికీ కాన్స్టిట్యున్సీ వైజ్ యాక్చువల్గా కూర్చొని డిస్కస్ చేస్తా ఉన్నారు. ఎలక్ట్రిసిటీలో అక్కడక్కడ డ్రిప్ అవుతూ పవర్ కట్ అవుతుందన్నారు. దానికి ఎస్సీ గారికి చెప్పాం. కలెక్టర్ గారు రేపు అసిస్టెంట్ ఇంజనీర్లు అందరూ రమ్మన్నారు.
వాళ్ళందరితో మీటింగ్ పెట్టి అసలు ఏ సమస్య జరుగుతుంది కూలంకషంగా చర్చించి దాని మీద సొల్యూషన్ తీసుకుంటున్నారు. ఈ విధంగా ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క కాకినాడ పార్లమెంట్ సంబంధించి అనేక విషయాలు డిస్కస్ చేశారు. వాటిలో మేజర్గా ఈ విషయాలు జరిగాయి. థ్యాంక్ యూ. జగను ఉమ్, ప్రజలు ఇల్లు ఇవ్వకుండా వాళ్ళ మీద లోన్ రైజ్ చేశారు. పాపం వాళ్ళు అసలు వడ్డీ కట్టమని బ్యాంక్ వాళ్ళు నోటీసులు ఇచ్చి వాళ్ళ అకౌంట్లు ఎన్పి అయిపోయినాయి. అది ఆయన చేసిన వ్యవహారం. ఆయన అసలు అసలు పరిపాలన చేయటం రాని వ్యక్తి అతను. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయాడు. ఆ 10 లక్షల కోట్లు ఎవరు కడుతున్నారు? మనందరం కడుతున్నాం. నువ్వు కూడా కడుతున్నావు. నువ్వు కట్టే ఇంటి ట్యాక్స్, జిఎస్టీ ట్యాక్స్ అనేది కడుతున్నావు. అలాంటి వ్యక్తి ఆయనకేం దిక్కు తోయటంలా. ఎందుకంటే నేను యాక్చువల్గా సుపరిపాలన ఎక్కడ తిరిగినా ప్రజలు చెప్తున్నది ప్రశాంతంగా ఉంది సార్, పరిపాలన ప్రశాంతంగా. ఫస్ట్ అది చెప్తున్నారు, పరిపాలన ప్రశాంతంగా ఉంది. ఉన్నట్టుకుండా అది వచ్చేస్తుంది. తర్వాత సంక్షేమ పథకాలు అందుతున్నాయి సార్. అక్కడక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి. ఈరోజు మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 1 మంత్ అందరినీ తిరగమన్నాడు. అందరూ తిరుగుతున్నారు, సమస్యలు తీసుకుంటున్నాం, మళ్ళా ప్రభుత్వానికి తెలియజేయమంటున్నారు. ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు సుపరిపాలన జరుగుతుంది. భూసేకరణ ఎక్కడ ఆగలేదు. ముఖ్యమంత్రి గారు దానికి ఒక కమిటీ ఉంది, ఆ యొక్క మినిస్టర్స్ కమిటీ, దాంతో డిస్కస్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ క్యాబినెట్కి తీసుకురమ్మన్నారు. ఆ యొక్క కమిటీ డిస్కస్ చేస్తుంది. ఎందుకంటే 2014-19 ఏదైతే ల్యాండ్ పూలింగ్ చేసామో, ల్యాండ్ పూలింగ్ చేసిన దాంట్లో కొంతమందికి ఇంకా ఇవ్వలేదు సైట్స్. ఎవరికి ఇవ్వలేదంటే ఎవరైతే అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకొని కోర్టుకు పోయిండారు అది ఇవ్వాల. ఏదైతే కృష్ణానదిలో ల్యాండ్ మెర్జ్ అయిపోయిందో, ల్యాండ్ లేదు అక్కడ, వాటికి ఇవ్వలేదు. అదేవిధంగా 2 గ్రామాల్లో ల్యాండ్ వాళ్ళు ఇచ్చారు, పూర్తిగా ఇవ్వాల, కొద్దిమంది ఇచ్చారు. వాళ్ళకి తిరిగి ల్యాండ్ ఇవ్వాలంటే కమర్షియల్ రెసిడెన్షియల్ 2 ఒకేసారి ఇవ్వమని అక్కడ రైతులు యాక్చువల్ రిక్వెస్ట్ చేస్తారు. ఒక వర్గం ఇచ్చేయమంటున్నారు. మొన్న నేనే పోయి కూర్చొని యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడి దానికి ఒక సొల్యూషన్ ఇచ్చి వచ్చాను. యాక్చువల్గా అధికారులు డిస్కస్ చేస్తున్నారు. రేపు ఎల్లుండో మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఏం డిస్కస్ చేసేసి వాళ్ళతో మాట్లాడి ఆ 2 గ్రామాల్లో ఇంతవరకు ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో, పెనుబాక, ఉండవల్లి గ్రామాల్లో ల్యాండ్ కొంత ఇచ్చారు, వాళ్ళకి యాక్చువల్గా ఆ సమస్యకు సొల్యూషన్ చేస్తున్నాం. ఆ విధంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పరిష్కరించమని ఈ సబ్ కమిటీకి, మినిస్టర్ల సబ్ కమిటీని డిస్కస్ చేయమన్నారు. ఇవన్నీ కూడా 2-3 రోజుల్లో మినిస్టర్ల సబ్ కమిటీకి సబ్మిట్ చేసి నెక్స్ట్ క్యాబినెట్కి తీసుకురావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడే కాదు, యాక్చువల్గా తణుకులో మేజర్ జరిగింది. 500 కోట్లు జరగలేదు ఇక్కడ, తణుకులో జరిగింది. మిగతా దగ్గర అక్కడక్కడ 1-2 జరిగినాయి. యాక్చువల్గా దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ, అన్ని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇప్పుడే వచ్చిన్నాయి. అయితే ప్రజలు ఇబ్బంది పడకూడదని కోర్టు ఆర్డర్ ప్రకారం ఒక జీవో ఇచ్చాం. అదేంటంటే ఒరిజినల్ వాల్యూ ఎంతో దానికి ఒప్పుకున్న వాళ్ళు తీసేసుకోమన్నాం. 50% యాక్చువల్గా